జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. గోదావరి కని పట్టణంలోని ఈ నెల 17న కళా సమైక్య సభ్యులందరి సహకారంతో జరుగుతున్న గోదావరి కళా సంఘాల సమైక్య 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం గోదావరి కని పట్టణంలోని సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో గల స్ఫూర్తి భవన్లో కళా సంఘాలు, కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటు బుల్లి తెర పైన అలాగే వెండి తెర పైన కూడా మరి యూట్యూబ్ స్టార్లలో కూడా చాలామంది జానపద కళాకారులు, మరి నటులు, మరి గొప్ప నృత్య కళాకారులు మరి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంకా మరి అన్ని రంగాలలో ప్రవేశిస్తున్నారు కళాకారులుగా. మరి అలాంటి ఘనత కలిగినటువంటి గోదావరి కళా సంఘాల సమాఖ్య మరి 37వ ఆవిర్భావ వేడుకలను ఈరోజు దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని, కార్యక్రమాల ఉత్సవాలను ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది, ఏ విధంగా నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, మరి ఎవరెవరిని ఆహ్వానించాలి అనే విధంగా ఉత్సవాలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఈరోజు మనం గోదావరి కళా సంఘాల సమాఖ్య యొక్క ఆవరణలో సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి విచ్చేసిన అందరికీ కూడా మరి మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ నెల 17వ తారీఖున ఆర్సీఓఏ క్లబ్లో ఉదయం 10 గంటల నుండి మన యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి వాటికి గౌరవ ఎమ్మెల్యే గారిని ఇంకా మిగతా ప్రభుత్వ అధికారులను కూడా మనం ఆహ్వానించబోతున్నాము. కాబట్టి కార్యక్రమంలో మరి సలహాలు, సూచనలు ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంగానే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా మరి తమ తమ అభిప్రాయాలను, మరి మీరిచ్చే సూచనలు, సలహాల మీదనే మరి కమిటీ నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమాలను నిర్వహించుకుంటుంది. కాబట్టి మరి దీనికి దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా మీ యొక్క సంస్థ ద్వారా మరి అన్ని కళా సంస్థలను, గోదావరి కిరణలో ఉన్నటువంటి అన్ని కళా సంస్థలను కూడా ఆహ్వానించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మరి ఏ కళా సంస్థ ఏ కళారూపాలను ప్రదర్శిస్తుంది, వీటన్ని కూడా సంబంధించినటువంటి మరి అంశాలను మరి అందరూ కూడా తెలియజేయాల్సిందిగా, మరి పాల్గొనే కళాకారుల సంఖ్యను కూడా తెలియజేయాల్సిందిగా కోరుతూ మరి ఒక్కొక్కరు మీ అభిప్రాయాలను ఈ యొక్క ఉత్సవాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సన్నాహక సమితి కమిటీ సమావేశానికి వచ్చినటువంటి కళాకారులందరికీ, కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున ముందుగా మీకు కళాభివందనాలు తెలియజేస్తూ, మరి సమావేశంలో అనేక సంస్థలు 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు 42 సంవత్సరాలతో ఏర్పడినటువంటి గోదావరి కళా సంఘాల సమైక్యలో ఈరోజు అనేక సంస్థలు కాలగర్భంలో కలిసినప్పటికీ 37 సంవత్సరాలుగా ఒక సంస్థను కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కాపాడుతున్నటువంటి రమణన్న గారికి వేదిక పక్షాల ముందుగా కృతజ్ఞతలు. ఆషామాషి విషయం కాదు. మన కుటుంబంలో చిన్నగా ఏదైనా మాట వస్తేనే మనం పక్కకి వెళ్ళిపోయి వాడేదో చూసుకొని అన్నదమ్ములమే మనం దూరం ఉంటాం. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సంస్థలందరినీ కూడా కళాకారులను ఏకం చేయడం కోసం కానీ, కళాకారులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో కానీ, కళా బృందాలను తయారు చేసి వివిధ రాష్ట్ర జాతీయ స్థాయిలో పంపించడంలో కూడా తన పాత్ర చాలా కీలకమైనది. రమణ గారి పాత్ర చాలా కీలకమైనది. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి కళా సంఘాల సమైక్యకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బాస్ గారు కానివ్వండి, గతంలో పనిచేసినటువంటి సభ్యులకు కానివ్వండి, కాశీపక్క రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా పేరు పేరున మరోసారి కళాభివందనాలు తెలియజేస్తూ, మరి గోదావరి కళా సంఘాల సమైక్యకు సంబంధించి ఒక గొప్ప సంకల్పాన్ని, ఒక గొప్ప ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నారు. అది విజయవంతం కావాల్సిందిగా మీ అందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోదావరి కళా సంఘాల సమైక్య ఇంతకుముందు డేట్ చెప్పినట్టు ఆ రోజు అంతా కూడా అప్పటికే ఇక్కడ కళా సంఘాలు కూడా చాలా విపరీతంగా కళా సంఘాలు నడుస్తూ ఉన్నాయి. మాతో కలిసి వచ్చిన ఆరున్నటువంటి సంఘాలలో 42 కళా సంఘాలు గోదావరి కని కళా సంఘాల సమైక్య ఏర్పాటులో కీలకంగా పాత్ర పోషించినప్పటికీ
ఆ రోజు సుద్దాల దేవయ్య గారు, దాదాపు 5 మంత్రులు, వివి మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా మంత్రి, వీరందరూ కూడా ఆ రోజు దామోదర్ రెడ్డి గారు, ముద్దసాని దామోదర్ రెడ్డి గారు, మాలా మల్లేశం గారు, వీరంతా కూడా అప్పుడున్నటువంటి సమయంలో కొత్తగా రంగస్థలం, కళాకారుల కోసం రంగస్థలం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశు వైద్యశాలను కూడా ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మేమందరం కూడా ఒకే టైంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి కళా సంఘాల సమైక్య పేరు పెట్టడంలో కూడా పాత్ర పోషించినటువంటి మన రేణుకుంట రాజమౌళి అన్న కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత. ఈ వయసులో కూడా ఆయన ఇంకా కళా కోసం తపనపడతా ఉన్నాడు. అయితే అందరం కూర్చున్న తర్వాత మన కళాకారులందరూ కూడా మనకు అవకాశం రావాలి, కళా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టే అక్కడ ఈ గోదావరి గని ప్రాంతంలో ఒక 4-5 గుత్తాధిపత్యం ఉన్నటువంటి కళా సంఘాలు వాళ్ళే కళా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళే కళా ప్రదర్శించే వాళ్ళే ఇవ్వాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేది లేదు. ఆ వేదిక మీద ఆ వేదికను అప్పటికే వాళ్ళంతా కూడా క్యాప్చర్ చేసుకున్నారు. నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ఆ వేదిక కళా వేదిక ఏదైతే కళారంగం ఉందో కళారంగానికి సంబంధించినటువంటి ఆ వేదికను అప్పటికే వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఎవరు కూడా వేదికటువంటి పరిస్థితులు లేదు. ఆ దశలో మేము చూడడం కోసం మేము అందరం కూడా కళారంగము మన సంస్థకు సంబంధించి ఏదైతే మనం అందరం ఉన్నామో మరి ఇక్కడ కళకు సంబంధించినటువంటి రంగస్థలం ఎప్పుడైతుంది మరి మనం వెళ్దామని చెప్పని వాళ్ళు మమ్మల్ని పిలవకపోయినా, వాళ్ళు మమ్మల్ని ఎవరు ఆహ్వానించకపోయినా మేమే అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక ఆలోచన వచ్చింది, ఏం సంస్థ పెడదామని చెప్పంటే మనందరం ఒకరి దగ్గర పెట్టుకుంటే 40-42 సంస్థలు ఒకరికి రావడం జరిగింది. ఆ ఎదురుగా ఒక హోటల్ ఉంటుంది, టీ హోటల్ ఉంటుంది, పాత మున్సిపల్ ఆఫీస్ ముందు. అక్కడ పేరు నాకు అంత ఐడియా లేదు కానీ గడంచే మంచాలు వేసి ఉన్నాయి అంతా కూడా. సాయంత్రం టైంలో మరి వెంకరాజు అందరూ కూడా అప్పుడు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా కొంచెం తెలుసు. ఏం చేద్దామని చెప్పి అప్పటిదప్పుడే ఒక పేపర్ తీసుకొని ఎవరు వస్తే వాళ్ళు సంతకాలు పెట్టించుకొని ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు గోదావరి కళా సమైక్య ఒకటి, గోదావరి కని కళా సమైక్య ఒకటి, గోదావరి కళా సంఘాల సమైక్య అనేది ఒకటి, 3 పేర్లను చూపించడం జరిగింది. ఈ గోదావరి కళా సంఘాల సమైక్యకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ రోజు ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో గోల్బెల్ట్ ప్రాంతాన్ని ఒక సమైక్య శాసిస్తూ ఉన్నది. సింగరేణిలో ఇటు అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ లేదా ఇతరత్ర ప్రాంతాలలో పేరు చెప్పితేనే భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నడుస్తూ ఉన్నది. చివరికి ఏం పెడదాము అనుకున్న టైంలో గోదావరి కళా సంఘాల సమైక్యగా ఆ రోజు నామకరణం జరుగుతుంది. దానికి చాలామంది బయట నీరు పెట్టిన ఎవ్వరు పెట్టలేదు. దీనికి కారకులు ఒకటి గుంపులు మాత్రం, 2 నేను